వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ప్రజా కళల పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు శ్రీ మల్లికార్జున ఒగ్గు కళా సేవా సమితి వారి ఆధ్వర్యంలో యాలాల్ మండలంలోని ఎనికేపల్లి గ్రామంలో 21 రోజుల పాటు జరిగిన ఒగ్గుడోలు శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే బోయని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ రోడ్డు పక్కనే ఖరీదైన ఎకరం స్థలం కురవ సంఘంకు ఇవ్వడం జరుగుతుందని, ఆ స్థలంలో భవన నిర్మాణానికి కృషి చేస్తానని, శిక్షణ అనంతరం చక్కటి ప్రదర్శన చేసిన ఒగ్గుడోలు కళాకారులను అభినందిస్తూ భవిష్యత్తులో ఇక్కడ శిక్షణ పొందిన కళాకారులకు రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించే అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఇక్కడ వేదిక వెళ్ళినటువంటి మమ్మల్ని అందరినీ కూడా 45 నిమిషాలు రెప్పపాటు కూడా చేస్తే ఏమి మర్చిపోతున్నామో, ఏమి వీళ్ళు చూడలేకపోతున్నామో అని చెప్పి మమ్మల్ని అందరినీ మీకు అందరి కూడా శిరస్సు ఉంచి మీకు పాదాభివందనం చేస్తాం. ఎందుకంటే మేము ఎక్కువ కూడా అనుకుంటాం, కుర్మ సోదరులు అంటేనే మాట తప్పకున్నటువంటి ఒక మంచి వ్యక్తులు. వారు ఎప్పుడే కానీ ఒక చెయ్యి పైగానే ఉంటుంది, కానీ ఎప్పుడు వారు వ్యక్తులు కారనేది నా గట్టి నమ్మకం. అది ఎక్కడ చూసినా, అందుకే ఈ రోజుల్లో ఎక్కడైనా కుర్మ సోదరులు అంటే ఆ గ్రామంలో ఒక విధమైనటువంటి బలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూపించినటువంటి కార్యక్రమము, మీరు ఈ 21 రోజుల్లో పొందినటువంటి శిక్షణ ఆశామాసి కాదు. ఈ రోజు మీరు ఇప్పుడు చూపించినటువంటి ప్రదర్శన వేరే వాళ్ళకి ఒక 6 నెలల ట్రైనింగ్ ఇచ్చినా మళ్ళా తోడుబాటు తలబాటు అవుతా ఉంటది. ఏ మా చిన్నారులను చూసినా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే మురళి చెప్పినట్లు 6 ప్యాక్ నాకు చూస్తే అనిపించింది. మీకు దూరమైనటువంటి కఠోర దీక్ష చేసి, ఎందుకంటే ఈ రోజు కండరాలు అరిగించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో చూస్తున్నారు మీరు. మన వృత్తి కూడా న్యాయం చేసుకుంటూ మన పూర్వీకులు చేసినటువంటి దాన్ని కూడా మనం ఆచరణ మర్చిపోకుండా, ఈ డోలు సంస్కృతి ఒకప్పుడు ఏ గ్రామంలోకి వెళ్ళినా దేంతో మన సంస్కారం మీ దేంతో ఆహ్వానం పట్టు కాలుకేది. ఈ రోజు అంతా హైటెక్ సిస్టమ్ అయిపోయింది. ఇదంతా కూడా కనుమరుగయ్యే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ రోజు జూపల్లి కృష్ణారావు గారు దీనికి మినిస్టర్గా ఉన్నాడు. మీరు ఈరోజు చేసినటువంటి కార్యక్రమమే కాదు, ఈ 21 రోజే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు మీరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి వారిని తయారు చేయండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా దీనికి ప్రియారిటీ ఇప్పించి దీనికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ రోజు మీరు చేసినటువంటి ప్రదర్శన ఆశామాషి కాదు. కంపల్సరీ మీరు ఇప్పుడు చూపించినటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ మన జూపల్లి కృష్ణారావు దగ్గర రవీంద్ర భారత్ ఒక ప్రోగ్రాం కూడా పెట్టించే అవసరం అనిపిస్తే మీరు చూపించినటువంటి తప్పకుండా అయితే మన పక్కనే ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. కోడంగల్కి వచ్చినప్పుడే కానీ తప్పకుండా మీ ప్రదర్శనని మీరు ఇప్పుడు ఒగ్గుడోలు రూపకంగా ఏదైతే ప్రదర్శన చూపించిన 40-45 నిమిషాలు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మీరు ఇది కట్టి కంటికి అర్థం పట్టేలా ఇది ఒకసారి ఆయనకు కూడా చూపిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీరు ఇలాంటివి ఎక్కడ కూడా ఇది కాకుండా నేను వీరి అందరూ కూడా మా పూజారి కూడా వీరు కూడా ఇప్పుడు మీకు నేర్పినటువంటి పంతులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతి నియోజకవర్గంలో తయారు చేయండి. ఈ సంస్కృతి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడంతా హైటెక్ యుగంలో ఈ కంప్యూటర్ సిస్టంలో చూస్తున్నాం, చాటింగ్ల సిస్టంలో ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం. దీని ద్వారా మళ్ళీ మనం గతంలో పోతాం. ఇప్పుడున్నటువంటి యువతని చెడుదారిన పట్టకుండా ఒక మంచి మార్గంలో మిమ్మల్ని చూసి తప్పకుండా నేర్చుకుంటారు. మీరు మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత యువకులు మీ పైన ఖచ్చితంగా ఉంది. మీరు ఇదే సంస్కృతిని కొనసాగించండి. మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ నేను ఖచ్చితంగా అండదండలుండి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా. ఆ రోజు అందరూ కూడా పెద్ద మనసు చెప్పిండ్రు. మా తాండూరు నియోజకవర్గంలో
ఒకటి ఎక్కడ కూడా మాకు ప్లేస్ లేదు.